అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులు కేటాయించడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో మనకి చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుంది. గత ప్రభుత్వంలో మనకి వృద్ధులు వితంతులకి చూసుకున్నట్లయితే 2016, అలాగే దివ్యాంగులకి 3016 రూపాయల చొప్పున అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధులు వితంతులకి 4016, దివ్యాంగులకి 6016 రూపాయల చొప్పున అయితే అందించబోతుంది. అయితే దీనికి సంబంధించి కానీ చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. అసలు నిధులు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. సో అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి. అయితే దీనికి సంబంధించి కానీ మీకు గత వీడియోలో కూడా చెప్తున్నాను, 22,000 కోట్ల నిధులు కేటాయిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి అయితే అవుతుంది అనమాట. సో ఈ నిధుల విడుదలపై అయితే కసరత్తు అయితే చేస్తుంది కాబట్టి మనకి త్వరలో నిధులు అనేవి అయితే విడుదలయ్యే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి రేపు ఏళ్ళలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.